నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది కుక్కలు. మరి గుత్తి మున్సిపాలిటీలో సం కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏ వార్డులో చూసినా కుక్కలు దాదాపు 50 నుంచి 100 కనిపిస్తున్నాయి. రాత్రిపూట ప్రజలు నడవాలంటే భయంతో భయపడిపోతున్నారు. మరి, మరి మున్సిపాలిటీలో పెరుగుతున్నటువంటి కుక్కల వల్ల ప్రజానీకం ఎన్నో సార్లు ఆందోళన వ్యక్తం చేసినా, అధికారులు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా కనిపించడం లేదు. ఇటీవల పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి దాదాపు 5, 6 మందిని కాటువేశాయి. మరి ఈ విధంగా మరి గవర్నమెంట్ ఆసుపత్రికి రోజు మార్చి రోజు అడపాదడపా కుక్క కాటుకు బలవుతున్నటువంటి వారు, గాయపడి ఆసుపత్రికి వస్తున్నటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మరి అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో పెరుగుతున్న కుక్కల్ని వచ్చి వీడియో తీర్చడానికి ప్రయత్నించిన నాపై కుక్క కూడా కొన్ని కుక్కలు ఏకంగా వీడియో ఎందుకు తీస్తున్నావు అంటూ మొరగడం కూడా మీరు ఈ చిత్రాల్లో చూస్తారు. మరి ఈ విధంగా గుత్తి పట్టణంలోని అనేక చోట్ల చికెన్ సెంటర్ల వద్ద కుక్కలు భారీ ఎత్తున వ్యవహరించడం, వచ్చేటువంటి వారిపై కరవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటీవల కొత్తపల్లి కొన్ని గ్రామాల్లో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తూ మరి కాటు వేసిన సంఘటనలు, బాధితులు ఆసుపత్రికి చేరుతున్నటువంటి సంఘటనలు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలలో గ్రామ ఎక్స్టెన్షన్ అధికారులు కూడా పర్యటించి మరి వారికి చికిత్స చేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుక్కల బెడద నివారణ చేయాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజానీకం మరి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఈ యొక్క కుక్కల బెడదను తీర్చడానికి అటు మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ గతంలో ఎన్నోసార్లు ప్రతిపాదన చేసిన రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సమావేశాలు పెట్టి మరి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టినా అవి మాత్రం మాటలకే అవుతున్నాయి కానీ ఆచరణలో లేవని వెంటనే సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో అయితేనేమి, ప్రస్తుతం అయితేనేమి కౌన్సిలర్లు కూడా దృష్టికి తీసుకొచ్చిన చర్యలు లేవు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.